హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు అనిల్. నిన్న జరిగిన టాస్క్లో టికెట్ టు ఫైనల్ టాస్క్ సెకండ్లో కమెడియన్స్కి ఏమీ చేత కాదు, కమెడియన్స్ వల్ల ఏమీ కాదు, కమెడియన్స్ ఎంటర్టైన్మెంట్ తప్ప ఏమీ చేయలేరనే ప్రశ్నకి అనే మాటకి సమాధానంగా వీళ్ళు ఆన్సర్ ఇస్తున్నారేమో వీళ్ళ గేమ్తో అని చెప్పేసి అనిపించింది నిన్న. ఎందుకంటే మొన్న రోహిణి టికెట్ టు ఫైనల్ ఫస్ట్ కంటెండర్, సెకండ్ కంటెండర్ అవినాష్, మళ్ళీ ఇక తేజ్ అయ్యాడు అనుకోండి, ఇక పృథ్వీ ఏమైపోతాడో, నబీల్ ఏమైపోతాడో అనిపిస్తుంది నాకైతే నిజంగా. యాక్చువల్ చెప్పాలంటే నబీలు నిన్న జోకర్ అయ్యాడని చెప్పాలి. బోరాన్ 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 అనుకుంటా బొక్క బోర్లో పడ్డాడేమో అనిపించింది. ఆయన మనకు తెలిస్తే తెలుసు అని చెప్పాలి, తెలియకపోతే తెలియదు అని చెప్పాలి. ఒకవేళ మీకు తెలియకపోయినా తెలుసు అని చెప్పి అందరి దగ్గర షో కొడితే ఏమవుతుందంటే అక్కడ అవమానం అయిపోతుంది అన్నట్టు. ఇప్పుడు తెలియదు అని చెప్తే నీకు మర్యాద ఉంటుంది, తెలుసు అని చెప్పినా కానీ ఓకే, దొరికే మర్యాద దొరుకుతుంది. తెలియకపోయినా కానీ తెలుసు అని చెప్పేసి ఒక షో చేస్తే ఏమైతుందంటే అందరి దగ్గర చీప్ అయిపోతాడు, అందరి దగ్గర అవమానం అయిపోతాడు. రెండోసారి జోకర్ అయిపోయాడేమో నబీల్ అనిపించింది. ఒక్క బోర్ల పడిపోయాడు. టు బి వెరీ ఫ్రాంక్, ఆయన యొక్క గేమ్ కూడాను అసలు ఏమీ బాగాలేదు. అంతేకాదు అతని యొక్క గ్రాఫ్ కంప్లీట్గా పడిపోయిందని చెప్పుకోవాలి నబీల్ గురించి. ఎందుకంటే నిన్న క్యారెక్టర్ కూడా బయటపడిందేమో నబీల్ది నిన్న అని అర్థమవుతుంది. ఎందుకంటే నిన్న టాస్క్లో అవినాష్ ఆడుతుంటే, అవినాష్ నీకెవరైనా హెల్ప్ చేశారా, తేజ హెల్ప్ చేశాడా నీకేమన్నా, అదే అక్కడ చూస్తున్నా అక్కడ ఉన్నారు కదా, అక్కడ ఉన్న వాళ్ళు నీకేమైనా హెల్ప్ చేశారేమో అని చెప్తున్నా అంటున్నాడు అన్నట్టు. సో అది గెలిచాడు కాబట్టి అలా అంటున్నాడు. అందుకే ఎందుకంటే నబీల్ ఇంతకుముందు హెల్ప్ చేశాడు, ఓకే, దట్ ఈస్ ఫైన్. బట్ ప్రతిదానికి అలా చెప్పడం అనేది ఎందుకో. నబీల్ ఒక ట్రాక్ తప్పిపోయాడు. నబీల్ ఉన్న ఇది వేరు. నబీల్ గేమ్ బాగా ఆడతాడు, యాక్చువల్ ఫిజికల్ టాస్క్ బాగా ఆడాడు. సో ఈ టాస్క్ ఆడకపోవచ్చు, రాకపోవచ్చు ఆడడం. బట్ కాకపోతే అలా మాటలు ఒక గ్రజ్జు పెట్టుకొని మాట్లాడటం, ఎవరైనా నామినేషన్ వేస్తే గ్రజ్జు పెట్టుకొని మాట్లాడటం. మన విష్ణుప్రియ కూడా అంతే, నామినేషన్ వేస్తే ఎగిరిపోతుంటాడు, ఊరికే పైకి కిందికి వేస్తుంటాడు, ఊరికే గట్టిగా వస్తుంటాడు. నామినేషన్ ఎవరైనా వేసినా, ఎవరికైనా నామినేషన్ వేయాలన్నా కానీ. సో పాయింట్ టు పాయింట్ మాట్లాడినా కానీ ఓట్స్ పడతాయనే విషయం ఆ సెన్స్ వెళ్ళిపోయింది. యాక్చువల్లీ నబీల్కి ఆ సెన్సే లేదు. నబీల్ ప్రతిదానికి నిన్న ఈ టాస్క్ గెలిచిన తర్వాత గంట తీసుకొని అని ఎగురుతున్నాడు అన్నట్టు. సో అది నిజంగానే మానస్ చాలా అసలు ఏనన్నా ఏం చేసావు, 4 కరెక్ట్ 4 రాంగ్ ఉన్నాయి నీవి అని చెప్పగానే నబీలు మొహం వాడిపోయింది అన్నట్టు. సో టు బి వెరీ ఫ్రాంక్, ఇప్పుడు కమెడియన్స్కి ఒక మంచి రోజులు నడుస్తుందని చెప్పాలి. కమెడియన్స్ అంతే. ఇప్పుడు పృథ్వీ అంటే భూమి కదా, పృథ్వీ యొక్క అహం అనేది భూమిలోకి కాదు పాతాల్లోకి వెళ్ళిపోయింది. అది అనమాట పృథ్వీ. ఇక ఏం చేయాలో నాకేం మాట్లాడాలో అర్థం కాదు పృథ్వీ గురించి. ఎందుకంటే నువ్వు ఏం ఆడావు, టాస్క్ ఏం ఆడావు, నువ్వేం టాస్క్ ఆడావు, ఏం చేసావు, ఎంటర్టైన్మెంట్ ఒకటే కాదు అవినాష్ అని అన్నాడు. సో అరే అన్నాడు. ఆయన పెద్దోడు, నిజం చెప్పాలంటే ఒక 33-32 ఉన్న ఏజ్ ఉన్న వ్యక్తి అవినాష్. సో అతన్ని పట్టుకొని పృథ్వీ ఒక 26-27 ఉన్న అవినాష్ అరే అనడం అనేది ఒక కరెక్ట్ కాదు. సో అరే అనడం, వాడు వీడు అనడం, ఏమన్నా మాట్లాడితే నాకు లాంగ్వేజ్ రాదని చెప్పేయడం. సో అలాగే అనిపిస్తుంది. అరే ఒరేకి వాడు వీడికి డిఫరెన్స్ తెలుసుకోకుండా మరి అంత ఇంగ్లీష్ అంత బాగానే మాట్లాడతాడు, కొంచెం ఇంగ్లీషు. సో ఎంతో కొంత యాటిట్యూడ్ అయితే ఉంది పృథ్వీలో. ఆ యాటిట్యూడ్ అనేది నిన్నటి టాస్క్లో కంప్లీట్గా సమూలంగా సర్వనాశనం చేశాడు అవినాష్. వాళ్ళ ఏదైతే అహం ఉందో ఆ అహాన్ని నాశనం చేశాడు. అలా అనిపించింది నిన్న నాకు టాస్క్లో. సో అప్పటికి కూడాను చెప్తున్నారు, చాలా మంది చెప్తున్నారు, నబీల్ గేమ్ తప్పుతున్నావు, నువ్వు దారి తప్పుతున్నావు అని. గౌతమ్ కూడా మన నామినేషన్లో చెప్పాడు. అయినా కూడా నేను అదే పాత పాట పాడతా, అదే విధంగా చేస్తానని చెప్పేసి చేస్తున్నాడు. సో బోరాన్ అనుకుంటా బొక్క బోర్లో పెట్టాడు. నబీల్కి కంప్లీట్గా నెగిటివిటీ అయిపోయింది కంప్లీట్. ఎందుకంటే ఆయన జోకర్ అయిపోయాడు. నువ్వు యాక్చువల్గా నబీలు మంచి ఓటింగే ఉంది. నబీల్ అంటే ఒకప్పుడు విన్నర్ అవ్వచ్చు, టాప్ 5 అవ్వచ్చు, అలా నడిచింది నబీల్కి. అలాంటిది ఇప్పుడు ఒక్కసారిగా నబీల్కి
ఎందుకో తెలియదు నబీల్కి చాలా 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 నెగిటివిటీ వచ్చింది. నెగిటివిటీ కాదు, గేమ్ కూడా పడిపోయింది. ఎందుకంటే నబీల్ ఎప్పుడైతే పృథ్వీ జతపట్టాడో, అంటే కూసే గాడిద వచ్చి మీసే గాడిదని చెప్తుంది అంటారు చూసారా, అలాగా పృథ్వీ జతపట్టేసేసి నబీల్ గేమ్ మొత్తం అంతా రివర్స్ ట్రాక్ వెళ్ళిపోయింది, వేరే సెపరేట్ ట్రాక్ లో వెళ్ళిపోయింది. సో నెగిటివిటీ వచ్చేసింది నబీల్కి. సో నబీలు క్లియర్ కట్ గా ఇదే ఊపులో వెళ్ళాడంటే, ఇదే బోరాన్ కొట్ట వెళ్ళాడంటే, ఇదే ఊపులో వెళ్తే మాత్రం డెఫినెట్ గా టాప్ 5 లో ఉండడు, 100% ఉండడు. ఎందుకంటే ఇప్పుడు బొరాన్ అని చెప్పేసి హైదరాబాద్ ఓట్లు అన్ని పడతాయని అనుకోవడం అమాయకత్వమే. ఎందుకంటే హైదరాబాద్ వాళ్ళు మాత్రం ఓట్లు వేస్తే సరిపోదు కదా, 2 స్టేట్ వాళ్ళు, ప్రపంచం మొత్తం చాలా మంది ఉన్నారు తెలుగు వాళ్ళు. వెరీ చెప్పాలంటే మామూలుగా అవి చాలా తెలుగు వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇక్కడ US లో ఉన్నారు తెలుగు వాళ్ళు, దుబాయ్లో ఉంటారు, బెంగళూరులో ఉంటారు, కలకత్తాలో, చెన్నైలో, ఇండియా మొత్తం ఉన్నారు తెలుగు వాళ్ళు. తెలుగు వాళ్ళు అంటే మామూలు కాదు, తెలుగు వాళ్ళు అంటే ప్రపంచం మొత్తం ఉన్నారు. ఆస్ట్రేలియాలో ఉన్నారు, ఆస్ట్రేలియా చూసే వాళ్ళు ఉన్నారా బిగ్ బాస్? కేవలం హైదరాబాద్లో ఉన్న వాళ్ళు చూస్తే ఓట్లు వేస్తే సరిపోతుందా? సో అది నబీల్ గేమ్ ప్లాన్ మాత్రం పడిపోయింది. నిన్న ఒక కామెంట్ పెట్టారు, ఈ విష్ణుప్రియ ఏమి ఎఫర్ట్ పెట్టలేదని చెప్పేసి అంటున్నారు. నిజమే, విష్ణుప్రియ ఎఫర్ట్ పెట్టలేదు, ఎక్కడ పెట్టలేదు, కానీ గేమ్ ఆడింది. వెన్ కంపేర్ టు ది తేజ మొన్న జరిగిన కంటెండర్ టాస్క్ లో కొంచెం మెరుగ్గా ఆడిందని చెప్పాను అంతే. ఆవిడ గేమ్ ప్లాన్ మొత్తం తెలుసు, ఆవిడ ఎక్కడ గేమ్ లో ఎంత సీరియస్నెస్ గా ఆడలేదు. సీరియస్నెస్ ఉంటే డెఫినెట్ గా ఆవిడే మంచి విన్నర్ గా అయ్యేది, ఎందుకంటే ఓటింగ్ బాగా ఉండేది ఒకప్పుడు స్టార్టింగ్ లో. సో అదే విషయం మీరు చూసి మాట్లాడాలని, చూసుకోకుండా మీరు కామెంట్స్ పెట్టద్దండి. ఒకవేళ పెట్టినా కానీ చెప్తాను, నేను ఆన్సర్ ఇస్తాను. సో అది ఫ్రెండ్స్. సో మీరు వీడియోస్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. నా ఒపీనియన్ కరెక్ట్ అయితే మీరు ఒకసారి కింద కామెంట్ చేయండి. సో మీరు ఎవరు అనుకుంటున్నారు, ఇప్పుడు టాప్ 5 ఎవరు అనుకుంటున్నారు, మీ అకార్డింగ్ టు మీకు తెలిసినట్టుగా టాప్ 5 ఎవరు ఉంటారు? టాప్ 1, 2, 3, 4 అని చెప్పేసి మీకు తెలిసిన ఫేవరెట్ కంటెస్టెంట్స్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూద్దాం ఎవరు టాప్ 5లోకి వెళ్తారని చెప్పేసి. డెఫినెట్గా 100% నబీల్ అయితే ఉండడేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఓటింగ్ ఉన్నప్పటికీ కూడా ఒక రకమైన నెగిటివిటీ వచ్చేస్తుంది. ఎందుకంటే ఇలాగే వెళ్ళాడు అనుకోండి, ఇలాగే టాస్క్లన్నీ కూడా ఆడలేకపోతే ఇప్పుడు స్కోప్ ఏముంది? ఇప్పుడు స్కోప్ ఇచ్చారు, నబీల్ స్కోప్ లేదని చెప్పేసి మొన్న అన్నాడు, ఇప్పుడు స్కోప్ ఇచ్చారు. స్కోప్ ఇస్తే ఏం చేశాడు? జోకర్ అయిపోయాడు. సో పృథ్వీ కూడా అలాంటిది, పృథ్వీ కూడా అవకాశం వచ్చింది కానీ వినియోగించుకోలేదు, గేమ్ ఆడాడు కానీ వినియోగించుకోలేదు. సో అవినాష్ ప్రాపర్గా క్లియర్ కట్గా క్లారిటీగా చెప్పేశాడు అన్నట్టు. సో జోకర్స్ అంటే జోకర్స్ కాదు, మేము కమెడియన్స్ మాత్రమే కాదు, మేము కంటెండర్లు కూడా అవ్వగలం అని చెప్పేసి ప్రూవ్ చేశాడు అవినాష్. ఈవెన్ రోహిణి గురించి తెలిసిందేగా, రోహిణి బ్యాక్ టు బ్యాక్ మెగా చీఫ్ అయింది, ప్లస్ కంటెండర్ కూడా అయింది. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ కమెడియన్స్ అని చెప్పేసి చూపించారు. రేపు జరిగే కంటెండర్షిప్ లో టాస్క్ లో తేజ గనక విన్ అయ్యి, తేజ గనక కంటెండర్ అయ్యాడు అంటే ఇక ఎవరు ఆపలేరు. ఎందుకంటే సో కమెడియన్స్ ఇక్కడ బయట ఒకటి హ్యాష్ ట్యాగ్ నడుస్తుంది. ఏమంటే అది వై నాట్ రోహిణి విన్నర్ అని చెప్పేసి ఒక హ్యాష్ ట్యాగ్ నడుస్తుంది. వీళ్ళలో ఎందుకు విన్నర్ కాకూడదు అని చెప్పేసి హ్యాష్ ట్యాగ్ నడుస్తుంది అన్నట్టు. సో అందుకని చెప్పేసి వీళ్ళ సైడ్ నుంచి భారీగా ఓటింగ్ పడుతుంది రోహిణి కూడాను. సో అడ్డదారిలో కూడా నిఖిల్ కూడా ఓటింగ్స్ పడుతున్నాయని కొంతమంది క్యాంపెయిన్స్ నడుస్తున్నాయి. సో ఎవరైతే ఈ రివ్యూవర్స్ ఉన్నారో, రివ్యూవర్స్ దాదాపు 30-40 రివ్యూవర్స్ ఉంటారు, బిగ్ బాస్ రివ్యూవర్స్. ఎందుకంటే ప్రతి ఒక్కరు రివ్యూవర్సే, ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒపీనియన్ చెప్పేస్తున్నారు ఇప్పుడు. సో అందుకని చెప్పేసి ఎవరు ఓటింగ్ పోల్స్ తీసుకున్నా కానీ గౌతమ్ పరంగా మాట్లాడేవాళ్ళు గౌతమ్ టాప్ లో ఉన్నాడు, నిఖిల్ పరంగా మాట్లాడేవాళ్ళు నిఖిల్ టాప్ లో ఉన్నాడు. సో అలా ఉంది మన ఇది ఏదైతే ఉందో ఓటింగ్ పోల్స్ లో రిజల్ట్స్. బట్ కాకపోతే ఏంటంటే ఈ ఓటింగ్ పోల్స్ ఏమి వద్దని చెప్పేసి ఒక వెబ్సైట్ లో తీసుకున్నామంటే, కొన్ని వెబ్సైట్ లో చాలా వరకు వెబ్సైట్ లో గౌతమే టాప్ ఉన్నాడు. సో బట్ నిఖిల్ కూడా కొన్ని చోట్ల టాప్ ఉన్నాడు, ఎందుకంటే యూట్యూబ్ లో అంతా కూడా నిఖిలే టాప్ ఉన్నాడు. చాలా వరకు చాలా మంది రివ్యూవర్స్ ఏం చేశారంటే నిఖిల్ సపోర్ట్ గా మాట్లాడారు, నిఖిల్ స్టాండ్ తీసుకొని మాట్లాడారు, కాబట్టి నిఖిలే టాప్ లో ఉన్నాడు ఈ యూట్యూబ్ ఛానల్ చాలా వరకు. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ లో గౌతమ్ టాప్ గా ఉన్నారు. సో కాకపోతే గౌతమ్ అండ్ నిఖిల్ కి పోటాపోటీగా ఓటింగ్ అయితే జరుగుతుంది. సో అది ఫ్రెండ్స్, మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని. మీకు ఏ విషయం మీద ఏదైనా వీడియో చేయాలంటే కూడా మీకు చెప్పండి, దాని గురించి మీరు కామెంట్ పెట్టండి, దాని మీద వీడియో చేస్తాను నేను.
మంచిగా విశ్లేషించుకుందాం, మాట్లాడుకుందాం. నిన్న జరిగిన టాస్క్ లో అవినాష్ టూ గుడ్ అనిపించాడు. ఎందుకంటే అవినాష్ అంతకుముందు 2 times మెగా చీఫ్ అయ్యాడు, మళ్ళీ తర్వాత కంటెంటర్ కూడా అయ్యాడు. సో చెప్పాడు నేను గేమ్ ఆడానని చెప్పేసి అన్నాడు. అవినాష్ ఒక డేంజర్ జోన్ నుంచి కొంచెం జరిగాడు. డేంజర్ రిస్క్ అయితే షిఫ్ట్ అయ్యాడు అనిపించింది. ఎందుకంటే అవినాష్ నిన్న గేమ్ ఆడాడు కాబట్టి. సో కొద్దిగా ఇంప్రెసివ్ అనిపించింది. ఎందుకంటే ఈయన కేవలం సైలెంట్ గా ఉండి అందరితో ఉన్న న్యాయాలు చెప్పుకుంటూ మాట్లాడకుండా కామెడీ చేసుకుంటూ ఉంటాడు అనుకున్న వాళ్ళకి సమాధానంగా నిన్న గెలిచి చూపించాడు. చూసారా అవినాష్? సో అది మాత్రం వెరీ ఇంప్రెసివ్, టూ గుడ్ అని చెప్పాలి. సో అది జరిగింది ఫ్రెండ్స్. ఎస్ ఫ్రెండ్స్, మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.